నమస్తే, వెల్కమ్ టు నిర్భయం న్యూస్ 9. నేను మీ విషయం. ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని రైతు భరోసాగా మార్చిన పరిస్థితి. ఆ రైతు భరోసా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని మీద పూర్తి అధ్యయనం చేయాలి. ఎందుకంటే మీకు పెద్దగా టైం పట్టదు. దీని మీద అధ్యయనం చేయడానికి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ గ్రామాల్లో కార్యదర్శులు ఉంటారు, మీ గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది ఉంటుంది, ఆ మున్సిపల్ సిబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాటితో పాటు అక్కడ ఉన్న భూములు ఎవరు వాడుతూ ఉన్నారు, ఎవరి భూములు ఎంత ఉన్నాయి, బీడుపడ్డ భూములు ఎన్ని ఉన్నాయి, సాగులో ఉన్న భూములు ఎన్ని ఉన్నాయి, ఎవరికి పట్టాలు ఉన్నాయి, ఆ పట్టా నెంబర్లు పాస్బుక్ నెంబర్లు తీసుకొని ఒక గ్రామాల నుంచి మీరు తీసుకున్నట్టయితే ఆ గ్రామాల నుంచి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలో, ఎవరికి రైతు భరోసా ఇవ్వకూడదనే తెలుస్తుంది. సో రైతు భరోసాలలో నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాం. రైతు భరోసా అనేది నేను ఇదే ముందు చెప్పాను కదా, బిచిరాజుపల్లి, ఎల్లారిగూడెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గుట్టలు ఉన్నాయి. గుట్టలకు రైతు బంధు వస్తూ ఉన్నది. 100 ఎకరాల గుట్టలకు రైతు బంధులు అటువంటి తీసేయాల్సిందే. వాటి మీద మళ్ళొకసారి సమగ్రంగా విచారణ జరపాలి. కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసా ఖచ్చితంగా కౌలు రైతులకు పోవాలి. అంటే వీటి మీద అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కావచ్చు, అక్కడ నుండి రెవెన్యూ సిబ్బంది వీటి మీద ఖచ్చితమైన సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అప్పుడు వేయాలి. కానీ ఒక్కరికి ఇద్దరికి న్యాయం అవుతుంది కదా అని చెప్పేసి 40% మందికి న్యాయం జరిగితే 60% మందికి అన్యాయం జరుగుతూ ఉన్నది. 60% నిధులు కొల్లగొట్టుకుపోతా ఉన్నారు. ఏది ఈ పోయిన నయవంచక పాలన ప్రభుత్వం అయితే ఉందో, పెట్రోల్ పంపులకు రైతు బంధువులు వస్తాయి, గుట్టలకు రైతు బంధువులు వస్తాయి, పారిశ్రామిక మిల్లులకు రైతు బంధువులు వస్తాయి, రోడ్లకు రైతు బంధువులు వస్తాయి, బాడుపడ్డ భూములకు రైతు బంధు వస్తుంది, పంచరాయి భూములకు రైతు బంధు వస్తుంది. రైతు బంధు రానందు ఏముండదు. వాడు ఎక్కడ భూమి ఏముండదు, వాడికి రైతు బంధు వస్తుంది, వాడికి పస్సా పాస్బుక్ ఉంటుంది. అదేవిధంగా నాకు కూడా ఒక ఫోన్ వచ్చింది. ఏది మన ఇక్కడ నుంచి నెల్లికూతురు నుంచి, సార్ విజయ్ గారు మీ పేరు మీద 5 ఎకరాల భూమి ఉంది కదండి, మీరు రైతు బంధుకు మీరు అర్హులేనా అని. 5 ఎకరాలు కాదండి, నా పేరు మీద ఎక్కడ కూడా 5 గజాల జాగా ఉన్నా కూడా నేను గొప్పనే అయిపోతా. అంటే నాకు అట్లా కూడా ఫోన్లు వచ్చినాయి. సో ఇట్లా చాలా మంది రైతు భరోసాని ప్రభుత్వం నిధులను దారి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక మిత్రులారా, మీరు అందరం కూడా మేల్కొని ఎవరు అర్హులు కాదు రైతు భరోసాకి అనేది గ్రామంలో ఉన్న యువకులు ఏదైతే ఉన్నారో, గ్రామంలో ఉన్న యువకులు మాత్రమే దీన్ని ప్రతిఘటించగలరు, వాళ్ళు మాత్రమే దీన్ని నడిపించగలుగుతారు, వాళ్ళ దగ్గర మాత్రమే కేపబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు లంచాలకు మరుగుతూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఒకరు లంచాలకు ఇటు దొరికితే ఇంకొకరు తెల్లారి ఇంకొకటి దొరుకుతూ ఉన్న తర్వాత ఇంకొకరు గారు దొరుకుతూ ఉంది. ఇలా సోషల్ మీడియా స్టార్ అయిన వాళ్ళు కూడా, కొందరు రిజిస్ట్రార్లు కూడా లంచాలకు దొరికిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లా దొరికే చాలా మంది ఉన్నారు. కాబట్టి గ్రామ సభలు జరిగినప్పుడు గ్రామ సభలలో ఖచ్చితమైనటువంటి ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా గ్రామంలో ఉంటుంది, ఆ ప్రాంతం, ఆ సర్వే నెంబర్, ఆ శివారు అంతా మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మనందరికీ తెలుసు. కాబట్టి ఏది పంచరాయి భూమి, ఏది పూరంబోకు భూమి, ఏది సాగు భూమి లేదు, ఎవరు కౌలు చేస్తూ ఉన్నారు, ఎవరు కాసు మీద ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి తీసుకొని కబ్జా కాలంలో ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ కూడా సమగ్రంగా మనం అక్కడ నుంచి కార్యదర్శికి విచారణ జరిపి వాటిని తీసుకుని ఎంఆర్ ఆఫీస్ పెట్టి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడి నుంచి, ఎందుకంటే బడ్జెట్ అనేది వృధా అయిపోతుంది కదా మనకేంది అనుకుంటే, ఆ బడ్జెట్ అంతా మన చేతి మీదనే పడుతుంది. మనం కడతా ఉన్నాం, పన్నుల రూపంలో కడతా ఉన్నాం, ఇంకా రూపంలో కడతా ఉన్నాం. లాస్ట్కు మన ఒక్కొక్కల నెత్తి మీద 2,50,000 రూపాయలు అప్పు ఉంది ఇప్పటికి. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ముందు చేసేటప్పటికి ఏదైనా సమగ్ర విచారణ జరపాలి. ఏదైనా ప్రభుత్వ తప్పిదాలు ఉన్నా, ప్రజల తప్పిదాలు ఉన్నా, నిధులు దారి మళ్ళుతా ఉన్నా కూడా అవన్నీ ఎక్కడ ఉన్నట్టే మన గ్రామాల దగ్గర నుంచి దారి మళ్ళుతా ఉన్నాయి. ఆ గ్రామాల పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు వీళ్ళు దోచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ గ్రామాలలో ఉన్నటువంటి యువత, ఒక గ్రామం 2,000 కావచ్చు, 3,000 కుటుంబాలు ఉన్నాయి కావచ్చు, ఒక 200, 300 కుటుంబాలు, ఒక 700 మంది జనాభా. సో ఇటువంటి గ్రామాలలో యువకులు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, సమాజానికి పనికొచ్చేటోళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎంత సర్వే అవుతుంది, ఎవరికి ఎంత రైతు బంధు పడుతుంది, ఎవరికి ఎంత రైతు భరోసా వస్తుంది, కౌలు రైతులకు ఇవి చెందుతానే లేదా అనే అంశం పట్ల మనం అక్కడ విచారణ జరిపిస్తే ప్రజలందరూ బాగుంటారని కోరుకుంటూ